సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో అధ్యాయం 18. ఇందులో రవిదాసును గురించిన వర్ణనం, శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనాల గురించి తెలుసుకుందాం. నేను బ్రాహ్మణద్వయంతో కలిసి కురుంగడ్డకు చేరాను. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డున కోచుచున్నారు. వారి దివ్య మంగళ స్వరూపము నుండి దివ్య కాంతులు వెదజల్లుచున్నాయి. వారి నేత్రద్వయం నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచున్నది. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారం చేసుకోమన్నారు. నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలం నుండి పవిత్రోదకము నా శిరస్సుపై చల్లారు. నేను ఏమీను మాట్లాడకుండానే అతి తీయని కంఠస్వరంతో, నాయనా శంకరభట్టు, నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటికి ఆకర్షించాను అని పలికారు. ఆ పలుకుల తీయదనము, అపారమైన వారి కారుణ్యామృత వృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రదానమనరింప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకంపై నుంచారు. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివసుని చేసినది. నా కంటి ఎదురుగా నున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించునా అన్నట్లుగా అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచు మత్తెక్కించసాగింది. నా కన్నులు మూతపడ్డాయి. హృదయస్పందనము, నాడీ స్పందనము నిలిచిపోయాయి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యంలో నిలిచింది. నా హృదయమునందలి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యములో కలిసిపోయింది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అని ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనున్నది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలోనున్నాను. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి, స్థితి, లయములను పొందుచున్నవనియు జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనున్నది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందులో ఉన్నాను. ఇది అంతయు నాకు చిత్ర విచిత్రముగా ఉన్నది. అంతటా శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించారు. నేను మామూలు స్థితికి వచ్చాను. జగత్తునకు ఆది గురువులైన శ్రీ వల్లభస్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసములు చేశారు. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని, వారి దివ్యశ్రీ చరణములను స్పృశించుటకు గాని ధైర్యం చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూసి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతకులు ఎవరని ప్రశ్నించారు. ప్రభు, దివ్యశ్రీ చరణుల దర్శనము కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులని నేను అన్నాను. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయన, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరిని అడిగియే తెలుసుకొనవచ్చును అనెను. అంతటా బ్రాహ్మణులిద్దరూ, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహం లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీ వల్లభుల వారు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయాను. అంతటా మహాగురువులు ఇట్లన్నారు. శ్రీపాద శ్రీ వల్లభుడనడి మారుపేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయుని గుర్తెరింగుట అనేక జన్మల పుణ్యఫలమున సిద్ధించును. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై భక్తిభావము సంపూర్ణముగా కలుగుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలను ఉంటారు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోసేవ చేయువారు నాకెంత. గోమాంసమును భక్షించిన వారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధం గల అనేక మేకలు తమ ఈ నీచ జన్మల నుండి విముక్తమై ఉత్తమ జన్మలను పొందుతాయి. శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మనందును. యజ్ఞ పశువైన ఆ మేకను
ఆ విధముగా ఉత్తమ జన్మలకి నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞంను నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞంను నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకుంటుంది. ఆయా దేశ కాలమును బట్టి కర్మములు మారుచుంటాయి. మ్లేచ్ఛుడైనను మహాతపస్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మములను పొందింప సాధ్యపడును. ఇట్లు కాని ఎడల మహాపాపం చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడా లభించునాయని కృష్ణుడు వెదికెను. కృష్ణులకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. నీటి ప్రవాహము నాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారం కొని తెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డకట్టగా వేచెను. నరుకుచున్న తండ్రి గాని నరకబడేడు కుమారుడు గాని నరుకుటాను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగానున్నారు. సమాజ క్షేమమునకు ఆహారము కావలను. పంట పండించుట అననది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితంగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబోవు కాలంలో యుద్ధక్షేత్రముగా నుండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీరు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రమూ సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించి నా అవ్యాజ కారుణ్యము వలన మా దర్శన భాగ్యము పొందగలిగిరి. ఇది ఏ మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇష్టం వచ్చిన చోట్లకు పోండు. మీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా చూస్తాను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మములను అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోనూ జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకాలుగా హింసించుచు అనేక శ్రమలతో మీరు సంపాదించడి కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యము పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడదరుగాక. మరాఠ దేశమందు శీలధి గ్రామం కలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరముల వల్లే మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినదని ఆజ్ఞాపించారు. నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉన్నాము. ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజకుడొకడు వచ్చాడు. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదులు వాని ముందు నిర్లక్ష్యంగా నున్నారు. కొంతసేపటికి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసం చేశారు. దీనికి కారణమై ఉండునాయని నేను ఆలోచించసాగాను. వారు చిరునవ్వుతో కరుణా దృష్టిని నాపైన ప్రసరించుచు నా భ్రూమధ్యమును గట్టిగా తాకారు. అద్భుతం! నా మనోనేత్రములకు వింత దృశ్యములు కనపడసాగాయి. కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేద శాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యత దోషము కలుగుననియు, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలసినదనియు ఆ పండితుడు చెప్పాడు. అధిక మూల్యం చెల్లించవలసి ఉండునని రవిదాసు పలికాడు. నేను మహాపండితుడను. శ్రీపాదుల వారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావననిచ్చును. దాని నుండి నీకు మూల్యమును చెల్లించదనని ఆ పండితుడు పలికాడు. రవిదాసు సరే అన్నాడు. పడవ ప్రయాణం సాగుచున్నది. మాటల సందర్భమున రవిదాసుకు పురాణేతిహాసముల గురించి కూడా ఏమీనూ తెలియదని పండితుడు గమనించాడు. ఓయి, నా జన్మ చరితార్థము పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానం లేని నీ జన్మ 4 3 వంతలు
వ్యర్థమనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహము మిక్కుటగా ఉండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగాయి. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగాడు. పండితుడు ఈత రాదన్నాడు. అంతట రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువలన మీ జీవితము 100కి 100 పాళ్ళు వ్యర్థమనెను. రవిదాసు శ్రీపాద శ్రీవల్లభుల నామమునుచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యమున గోచరించింది. అది అంతయు శ్రీపాదుల వారి మహిమయని రవిదాసు తలంచాడు. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారుబోయిచుండెను. ఇద్దరును శ్రీపాదుల వారి దర్శనమునకు వచ్చారు. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచున్నారు. కానీ ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్నవదనముతో మందహాసం చేశారు. రవిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యంగా చూశారు. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిల్చున్నాడు. శ్రీపాదులు వారిట్లన్నారు, ఓరి పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడు వయ్యుండి సద్వంశమున జన్మించిన పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టుకొంటున్నావు. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టావు. సుఖముగా కాపురం చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతంగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకున్నావు. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునే ఉన్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టబండలైనందులకు మానసికముగా చెప్పరాని క్షోభనందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతము 3 వర్షముల ఆయుష్ను ప్రసాదిస్తున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనను మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేస్తాను. నీవు పండితుడవే, సందేహం లేదు. నీ విద్వత్తునకు సంభావన నీయమందువా, లేక 3 వర్షములు ఆయుష్ను ఇయ్యమందువా? తక్షణమే సమాధానమివ్వవలసింది అన్నారు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాట రాక మూగవాని వలె నున్నాడు. వాని హృదయములో తన ఆయుష్ పెరగవలనని కోరిక ఉండెను. కానీ నోటి మాట రాలేదు. శ్రీపాదుల వారే ఇట్లా అన్నారు, నీ హృదయమునందలి కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుగత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది. కానీ ఈ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకున్నావు. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమములను ఉల్లంఘించిదివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములను అనుభవిస్తారు. నీవు నపుంసక జన్మ నుండి ఆ రజక వనితకు సేవలు చేయుచు కర్మఫలమును అనుభవిస్తావు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మలను ఆచరించిన రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితం లేక నానా యాతనలను అనుభవించదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రంగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసినదే అన్నారు. ఆ పండితుడు వెళ్ళిపోయాడు. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయు మొదలగు సేవలను చేసుకొంచున్నాడు. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడు. శ్రీపాదుల వారు ప్రసన్నవదనముతో వాని నమస్కారాలను స్వీకరించేవారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తున్నాయి. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి గనక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడే మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియున్నాడు. అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగునని కూడా తన తండ్రి చెప్పియున్నాడు. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించడం వలన అమితానందంతో ఉన్నాడు. రవిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీ జనముతో కలిసి జలక్రీడలాడుటకు గాంచి తను కూడా మహారాజు జన్మనెత్తిన బాగునని తలంచాడు. శ్రీపాదుల వారి నదీ స్నానానికి తరిని వారితో సంభాషించు సందర్భమున ఇది చర్చకు వచ్చింది. యవ్వన వంశమందు
యవన వంశమందు వైఢూర్య నగరమున జన్మించినట్లు శ్రీపాదుల వారు వరదానమొసంగారు. తాము నరసింగ సరస్వతి అవతారమందు వానికి దర్శన భాగ్యమిచ్చదనని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూశారు. రవిదాసు అక్కడికక్కడే మరణించాడు. నా మనోనేత్రములకు అగపడెడి ఈ వింత దృశ్యములను చూచుచూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. నేను స్వస్థుడైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసం చేశారు. క్షణ క్షణ లీలావిహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతని ప్రస్తుతింపగలము. ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చారు. కన్యల తల్లిదండ్రులు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చడికి వచ్చారు. వారందరికీ శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెడుచున్నారు. అందరూ మహదానందముతో అచ్చటి నుండి వెళ్ళిపోయేరి. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ధూళి దూసరిత దేహముతో ఉన్నాడు. అతడు కాశ్యపశ గోత్రికుడు, ఆపస్తంభ సూత్రుడు. వల్లభేశ్వర శర్మానున్నది అతడి నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకున్నారు. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదం. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తీసుకొచ్చారు. ఇంతలో ఏదో అందుకొంచున్నట్లు తమ దివ్య హస్తములను పైకి చాచారు. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీర్ అనబడు పాయసం ఉండెను. అచ్చట సమావిష్టులైన శిష్యగణములకు అది పంచిపెట్టమని నన్ను ఆదేశించారు. ఎంతమందికి అది పంచినను పాత్ర మాత్రం నిండుగానే ఉన్నది. తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించారు. ఈ కార్యము రవిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామి ప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేసుని దగ్గర కూర్చునమన్నారు. వల్లభేసుని ప్రక్కనే నేను కూర్చున్నాను. నా ప్రక్కన సుబ్బಣ್ణ శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చున్నాడు. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించాడు. అంతటా శ్రీపాదులు ఇలా అన్నారు: నేనుండగా భయమెందులకు? పాపము ఉన్న చోటనే భయం ఉంటుంది. ఈ వల్లభేసుడే నీకు అల్లుడు. సుబ్బಣ್ణ శాస్త్రి పౌరహిత్యమును నిరుపుము. వల్లభేసుని పితృదేవతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తికముగా చేసేది పిండ ప్రదానములు మాత్రమే వారికి చేరును, అన్యథా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదవవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహా దుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాదివారు, పైండవారు, వత్సవాయి వారు నాకు నైవేద్యముగా పాయసమును చేశారు. అదే నేను మీకు పంచింది. బ్రహ్మ రాక్షసులు, మహాపిశాచములను మహాదుష్ట శక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధా నివృత్తి కలుగుతుంది. దారిద్ర దుఃఖంలో మ్రగ్గెడి వారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందుతుంది. ఈ దివ్య భాషణము చేయి సందర్భమును శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జాలువారాయి. దగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులు ఇట్లా అన్నారు: ఆ 3 వంశములతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరుకునేమోయని నేను వారి వంట ఇళ్లలోనికి సూక్ష్మరూపంలో యథేచ్ఛగా పోవుచుందును. వారే కాదు, ఎవరైనను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇళ్లయందు నేను పసిబాలుడనే తిరుగుచుంటాను. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు ఆర్తితో ఆక్రంతన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందు కొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలోనున్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. శ్రీపాదుల వారి ఆజ్ఞ అనుల్లంఘనీయము. మేము ఏరు దాటి ఈవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరాము. కన్యాదాత స్వగృహమునందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బಣ್ణ శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను గాని ప్రేత సంస్కార కర్మల గురించి ఆయా మంత్రముల గురించి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినను లేదు, కానను లేదు.
శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బಣ್ణ బ్రహ్మస్థానంలో కూర్చుండెను. అతని నోటి వెంట అప్రయత్నంగా మంత్రములు వెలువడుచుండెను. ఇది సుబ్బಣ್ಣకే ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహం జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులు పసుపు కొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భంగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహ సంప్రదాయబద్ధకంగా జరగకపోవటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించారు. వల్లభేసునకు తండ్రి తల్లి లేరు. కన్య తల్లిదండ్రులను, వరుడును, పురోహితుడును, నేనును కలిపి 5 మాత్రమే. ఆ తర్వాత నవదంపతులతో కలిపి మేము శ్రీపాదుల వారి దర్శనానికి వెళ్ళాము. శ్రీ స్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరిచారు. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసిందని స్వామి సెలవిచ్చారు. నేను ధ్యానస్థుడని కాగానే నాకు వల్లభేసుని భవిష్యత్తు గోచరించింది. వల్లభేసుడు పసుపు వర్తకం చేయుచుండెను. తనకు వ్యాపారము లాభము వచ్చిన ఎడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలన నిశ్చయించుకొనెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మృక్కు తీర్చుటను వాయిదా వేచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రము ఉన్నాయి. అందడు ధనమును తీసుకుని కురుంగడ్డ వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేసుని వధించారు. అతడు తన తల నరకబడు సమయంలో శ్రీ వల్లభులను స్మరించాడు. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించాడు. 4వ వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు, ఈ 3 దొంగలు మార్గమధ్యంలో తనను కలిసినారనియు, ప్రలోభపరిచెడు వారి మాటలకు లోనయ్యి వారితో కుమ్మక్కైనాననియు, తనను రక్షించవలసిందనియు వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేసుని శరీరంపై చల్లమనియు, వాని తలను మొండెమును అతికించవలసిందనియు ఆజ్ఞాపించారు. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేసుడు పునరుజ్జీవితుడయ్యాడు. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయు వల్లభేసుడు తెలుసుకున్నాడు. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించినందులకు పరితపించాడు. వల్లభేసుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతోషించాడు. వల్లభేసుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. 1000 మంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో 4000 మందికైనను సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తన అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతిగా 4000 మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను. కొంతసేపైన తరువాత కండ్లు తెరవవలసిందని శ్రీపాదులు ఆజ్ఞాపించారు. అంతట వారిట్లా అన్నారు: మా సన్నిధిలో కారణం లేని కార్యము జరగదు. సృష్టి విధానము విచిత్రముగానున్నది. నిరాకారుడనైన నేను నరాకారముగా మీ ముందనకు వచ్చుట కడు చోద్యము. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవం ఒకట వింతనుగొల్పు విషయము. సర్వశక్తులను నా కరస్థమయ్యున్నాయి. ఈ అనంత కోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాదితత్వమును నేనే. అన్ని జీవులలోనూ నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము నాలో లేకున్న ఎడల ఆశ్చర్యపోవలనే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవం నిచ్చుచున్నప్పుడు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది? పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారంగా సెలవిచ్చుచుండా ఎచ్చటి నుండో ఘంటానాదము వినపడింది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణముల వాలినది. కొద్ది క్షణముల అనంతరము అందరూ చూచుచుండగా అది అంతర్హితమైనది. శ్రీపాదులు ఇట్లా అన్నారు: ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణ సిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములను జయించలేరు. ఓయి వల్లభేశ వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలం చేయగా మీ 4 పినతండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురిచేసి
నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన ఎడల చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగి ఉన్న విషయం కూడా మాకు అవగతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలంతో 3 దొంగలను వధించెదము. 4వ వాడు స్వల్పదోషి కనుక విడిచిపెట్టెదము. శ్రీపాదుల వచనములను విని వల్లభేసుని భార్య కళ్ళనీరు పెట్టుకొనుచున్నది. అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు: అమ్మా, నేను ప్రతి స్త్రీ అందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూసుకుంటాను. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. నువ్వు దుఃఖింపకు. నేనిచ్చడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించదవు. మా శాసనము శిలా శాసనము. దానిని మార్చుటకు ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడాను సాధ్యం కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన నా మొదటి గురువు మా తండ్రి గారి పేర చిరస్థాయిగా చేయదలంచితిని. మా తండ్రి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నరసింహ సరస్వతి అనే పేర మా తదుపరి అవతారము రానున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును కూడా చిరస్థాయిగా చేయదలంచాను. నరసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారినే పోలియుండును. మా తాతగారు నా 2వ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించాను. మీరు ఇప్పుడు చూసిన ఆ గంట ఒకప్పుడు మా తాతగారింట నుండేది. అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పై పొరల్లో నుండి కూడా ప్రయాణించగలదు. శంకర భట్. నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమైన 18 అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ గంట అనేక ఆకారములు మారి పరిణామములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానం ఏర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయధ్వాన రూపమైన గంటను పీఠికాపురము పంపించెదను. దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదత్త. 18వ అధ్యాయము సంపూర్ణము.